హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను దో అక్షర వాలే శబ్ద్ చెప్తున్నానండి, చూడండి. ఏంటంటే వర్డ్స్ని పలకడం రాని వాళ్ళకి మనం ఎలా చెప్పాలనేది నేను చెప్తున్నానండి. ఇక్కడ వీడియో చేసి చూపిస్తున్నాను, చూడండి. కా ప్లస్ కా లా ఏమవుతుంది? కల్. ఖ గా ఖగ్. తా నా తన్. మా నా మన్. నెక్స్ట్ క్షా నా క్షణ్. ఫా లా ఫల్. ఈ త్రా ఇత్ర. యా జ్ఞ యజ్ఞ. పా లా పల్. ఆ మా ఆమ్. ఊ నా ఉన్. చూసారు కదండి. కొంతమంది చెప్తారండి పిల్లలకి పాపం తెలియక కా లా అన్నప్పుడు కళా అంటారు, కానీ మనకి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ పలకాలి మనం. కా లా కల్. ఖా గా ఖగ్. తా నా తన్. మా నా మన్. క్షా నా క్షణ్. ఫా లా ఫల్. ఈ త్రా ఇత్ర. యా జ్ఞ యజ్ఞ. పా లా పల్. ఆ మా ఆమ్. ఊ నా ఊన్. చూశారు కదండి, 2 times చూపించాను కదా. మనం అండి పిల్లలకి ఇలానే నేర్పించాలి. ఎగ్జామ్స్లో కూడా మనం ఏమన్నా యూనిట్ టెస్ట్ పెట్టుకున్నప్పుడు కానీ, ఏదన్నా స్లిప్ టెస్ట్ పెట్టుకున్నప్పుడు కానీ పిల్లలకి ఇలా విడదీసి ఇచ్చి కలిపి రాయటం, మళ్ళీ కలిపిస్తే విడదీసి రాయటం అనేది మనం బాగా నేర్పిస్తే వాళ్ళు హిందీ వర్డ్స్ చదవడం కానీ రాయటం కానీ బాగా పర్ఫెక్ట్గా చేస్తారండి. ఓకేనండి. ఇది కనుక మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచ్ ఇట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.